డబ్బులు ఏ అకౌంట్లో పడుతున్నాయో మీకు తెలియట్లేదా? అయితే మీకైతే నేను వివరంగా స్టెప్ బై స్టెప్ అయితే చెప్తానన్నమాట. చూసేయండి ఫ్రెండ్స్. చూడండి, మై ఆధార్ కార్డ్ అని కొత్త రిజిస్టర్ అవుతుంది. అందులో అయితే మనం ఆ యాప్ దగ్గర అయితే లాగిన్ అయినప్పుడు ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ నేరుగా చెక్ ఆల్ యువర్ ఆధార్ కార్డ్స్ అనేది కదా, ఇందులో అయితే క్లిక్ చేసుకోండి. ఇందులో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మీ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయండి. రెండో దాంట్లో అయితే క్యాప్చా అనమాట. ఆధార్ కార్డు నెంబరు మొత్తానికి అయితే చూడండి, నేనైతే మా అమ్మగారితో అయితే కొడుతున్నాను. కొట్టిన తర్వాత మొత్తానికైతే ఆధార్ కార్డు నెంబరు కొట్టేయాలి. కొట్టేసిన తర్వాత చూడండి, నేను కొట్టేస్తాను అనమాట. ఇప్పుడైతే క్యాప్చా అయితే కొట్టేయండి. కొట్టేసిన తర్వాత అన్నీ చూడండి, చూసుకొని జాగ్రత్తగా కొట్టండి. నేనైతే మొత్తాన్ని కొట్టేస్తాను. చూడండి, ఓటీపీ అయితే నేరుగా మళ్ళీ రన్ అవుతుంది అనమాట. ఓటీపీ అయితే వచ్చింది మొత్తానికి. చూడండి, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత నేరుగా అయితే లాగిన్ చేసుకోవాలా. ఇప్పుడైతే ఎటు ఎర్రర్ చూపిస్తుంది. చూడండి, మీకైతే మళ్ళీ చూపిస్తాను నేరుగా. అలాగే ఉండండి ఫ్రెండ్స్. వైపు నేరుగా వచ్చింది. ఈ లింక్ తోటి వర్క్ అవ్వకపోయినా సరే ఇంకో లింక్ తోటి తప్పకుండా డిఫరెంట్గా వర్క్ అవుతుంది. నేను ఆల్రెడీ చేసుకున్నాను. ఇలా వచ్చింది, కిందకైతే చూసేయండి. ఎన్పిసి అని ఉంది, ఇందులో క్లిక్ చేయండి. ఓపెన్ అవుతుంది ఇంటర్ఫేస్. అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ 3 లైన్స్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత కస్టమర్ అని ఉంటుంది, ఇందులో క్లిక్ చేయండి. ఇందులో బిఏఎస్ఈ అని ఉంది, ఇందులో క్లిక్ చేయండి. ఇక్కడ నెట్వర్క్ ప్రాబ్లమ్ ఫ్రెండ్స్ ఉంది, అవ్వట్లేదు. దాన్ని బట్టి అవ్వట్లేదు అనమాట. చూడండి, మొదటి క్లిక్ చేసుకుంటే నేను ఎలా క్లిక్ చేస్తున్నాను అలాగా వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చేయండి నేరుగా. ఓకే, క్లిక్ చేసిన తర్వాత అయితే ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసేయండి. చూడండి, ఇది చూపించింది కదా, ఇలా అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నేరుగా మీరు చూసుకోవాలంటే పోస్టల్ బ్యాంక్ అయితే ఈ తల్లికి వందనం డబ్బులు అయితే ఇందులోనే పడతాయి అనమాట. చూడండి, మీకు ఇలా వచ్చిందో లేదో, ఇలా ఉండాలి ప్రతి దాంట్లో. మీరైతే ఇలా చూసుకోవచ్చు అనమాట. ఒక వెబ్సైట్ నుంచి అవ్వకపోయినా ఇంకో వెబ్సైట్ నుంచి ఈ వెబ్సైట్ నుంచి అవుతుంది. తప్పకుండా జెన్యున్గా ఇదైతే వర్క్ అవుతుంది. చూసుకోండి. మీకు ఎవరికైనా తెలియనట్లయితే ఏ బ్యాంకులో పడుతున్నాయో తెలియని వాళ్ళైతే ఉంటే చూసుకోండి. ఇది మీ ఆధార్ కార్డు నెంబర్ మొత్తానికి యాడ్ చేసిన తర్వాత అయితే ఇలా చూసుకోవచ్చు అనమాట. ఇలా చూసుకున్న తర్వాత మీకు ఏ అకౌంట్లో అయితే మనీ పడుతుందో అనేది చూపిస్తుంది, ఏ అకౌంట్కి అయితే లింక్ అయ్యిందో అని ఇందులో అనమాట. మొత్తానికి ఏంటి చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కొత్త అప్డేట్స్ అయితే మీ ముందుకు ఉంచడానికి నేనైతే మరి ఆసక్తికరంగా వీడియోస్ చేయడానికి, మీకు హెల్ప్ఫుల్ అయ్యే వీడియోస్ చేయడానికి నేనైతే ఆసక్తిగా వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీ సపోర్ట్ కావాలి. కొత్త ఇన్ఫర్మేషన్స్ ఇస్తుంటాను. నా ద్వారా కొందరు అయినా, మా ఛానల్ ద్వారా కొందరైనా తమ వంతు తామే చేసుకునేలాగా నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ కొత్త ప్రాజెక్టుతో కలుద్దాం.